ఏదైనా ఒక రెసిస్టర్ ఇచ్చి ఆ రెసిస్టర్కు సంబంధించిన కలర్స్ రాస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇచ్చి బ్లాక్, రెడ్, గ్రీన్, వైట్, గోల్డ్ ఇట్లా ఇట్లా పట్టీలుగా కలర్ కొడతారు. అంటే కలర్స్ అనేవి ఇలా ఇవ్వచ్చు. సార్ మన బ్లాక్ అండ్ వైట్ పేపర్ కదా, బ్లాక్ ఎట్లా ఒప్పిస్తుంది, రెడ్ ఎట్లా ఒప్పిస్తుంది అని అంటే రాస్తాడు వాడు. అక్కడ రెడ్ని రెడ్ అని రాస్తాడు వాడు, బ్లాక్ని బ్లాక్ అని రాస్తాడు. అలా రాసి దీని వాల్యూ చెప్పని అడుగుతాడు వాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసి ఉంది, అవసరం ఉంది. దీనిని ఏమని పిలుస్తారు? రెసిస్టర్ కలర్ కోడ్స్ అని పిలుస్తారు. ఒక రెసిస్టెన్స్ యొక్క వాల్యూని కలర్స్ కోడ్స్ పరంగా రాయాలంటే మెయిన్గా కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఇందులో ఖచ్చితంగా 1 or 2 బిట్స్ ఖచ్చితంగా దిగుతాయి ఈ కలర్ కోడ్స్ నుంచి. కాబట్టి పెన్సార్ వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ అనే టాపిక్ మేజర్ ప్రియారిటీ ఉంటుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఏమో ఇది బేసిక్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ మొత్తం కూడా దాని మీద ఉంటుంది. కాబట్టి ఆ ఎలక్ట్రానిక్లో ఈ కలర్ కోడ్స్ అడుగుతాడు. మనకు కూడా ఉంది ఎలక్ట్రానిక్స్ అని, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అని, దాంట్లో కూడా అడుగుతాడు. ఇప్పుడు రెసిస్టర్ వచ్చింది కాబట్టి రెసిస్టర్ గురించి డిస్కస్ చేస్తాం. కొద్దిసేపు అయ్యాక కెపాసిటర్ వస్తే కెపాసిటర్ కలర్ కోడ్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ కలర్ కోడ్స్ అనేవి ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటా కలర్ కోడ్స్ అని అంటే దీస్ ఆర్ కలర్స్. వాటికి కొన్ని కోడ్స్ ఉన్నాయి. ఆ కోడ్స్ని ఎంతవరకు ఇచ్చారు చూడండి, 0 నుంచి 9 వరకు ఉంటుంది. మీరే చూడండి, ఎంత పెద్ద మ్యాథమెటిక్స్ అయినా మనం ఎన్ని లక్షల కోట్లు రాసినా కూడా వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటాయి, 0 to 9 వరకే రాయాలి తప్పితే 0 to 9 దాటిపోయి మనం ఇంకా కొత్త నెంబర్లు అయితే రాయలేము. కాబట్టి 0ని ఫస్ట్ ప్రియారిటీ తీసుకొని 9తో ముగించడం జరిగింది. ఇప్పుడు నువ్వు 10 రాయాలన్నా కూడా 1 0 కలిపితే 10 అవుతుంది. 90 రాయాలన్నా కూడా 9 0 కలిపితే, అందుకే వాల్యూస్ మొత్తం నెంబర్స్ ఎన్ని అంటే కేవలం 10 మాత్రమే. 0 కూడా నెంబరే, అన్నింటికన్నా ఎక్కువ విలువైంది 0నే, 0నే. 0 ఇట్ ఈజ్ ఎ మోర్ వాల్యూ. అరే నీకు 0 నాలెడ్జ్ రా అంటే థ్యాంక్ యూ అనాలి ఎవరికైనా. ఎందుకనంటే 0 నాలెడ్జ్ అన్నప్పుడు మనకు 0 అనేది అంత విలువైనది అనేది చూసుకోవాలి. ఇప్పుడు నవ్వుతున్నాడు వాడు. అంటే ఇక్కడ మనం పరిశీలించినప్పుడు 0 0 0 ఇది నేను ప్రియారిటీ చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోవడానికి చిన్నగా ఉంటాయి, ఏం పెద్ద అక్కర్లేదు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ బ్లాక్ అండి, బీబీ అంటే ఏంటిది? బ్లాక్ బ్రౌన్. తర్వాత చూడండి ఇక్కడ రాయ్ రెడ్, ఆరెంజ్, ఎల్లో, రెడ్, ఆరెంజ్, ఎల్లో. తర్వాత ఏంటిది? జీబీ. తర్వాత ఏమైంది ఇక్కడ? విజిడబ్ల్యూ, గోల్డ్ అండ్ సిల్వర్. నేను చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. బి రాయ్ మొబైల్ ఫోన్లో జీబీ డేటా ఉంది. బి రాయ్ మొబైల్ ఫోన్లో జీబీ డేటా ఉంది. ఆ జీబీ డేటాను వెరీ గుడ్గా ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకోవడం వల్ల ఆయనకు వైట్ కాలర్ జాబ్ వచ్చింది. ఒళ్ళంతా గోల్డ్ వేసుకున్నాడు, కాళ్ళకు సిల్వర్ వాడాడు. మరి ఏం చేద్దాం? బీబీ రాయ్ జీబీ విజిడబ్ల్యూజిఎస్. ఇప్పుడు గుర్తుంటుంది మీకు కాసేపు అయితే ఇట్లా ప్రాక్టీస్ చేస్తే. సింపుల్ లాజిక్. దీని మీద మనకు జేఎల్ఎంలో క్వశ్చన్ అయితే ఎప్పుడు అడగలేదు, కానీ మీరు రాయబోయేటువంటి మెయిన్ సింగరేణి లోపల ఈ టైప్ ఆఫ్ వేరియేషన్లో క్వశ్చన్ అనేది ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఉంది. దాని బి రాయ్ జీబీ వెరీ గుడ్, బి రాయ్ జీబీ వెరీ గుడ్, వైట్ గోల్డ్ సిల్వర్. This is a very important. B for
black, B for brown, R for red, O for orange, Y for yellow, G for green, B for blue, V for violet, G for gray, white, gold, silver. మళ్ళొక్కసారి బ్లాక్, బ్రౌన్, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్, గోల్డ్, సిల్వర్ అయిపోయింది. బీబీ రాయ్, జీబీ వెరీ గుడ్, వైట్, గోల్డ్, సిల్వర్. బీబీ రాయ్, జీబీ వెరీ గుడ్, వైట్, గోల్డ్, సిల్వర్. దట్స్ ఎనఫ్. అయిపోయింది. ఇందులో సార్ మరి ఎట్లా కనిపెట్టాలి ఇవన్నీ విషయాలు? ఒకడ జీ అంటే 2 జీలు ఉన్నాయి, బి అంటే 3 బీలు ఉన్నాయంటే, బి అంటే బ్లాక్, బ్రౌన్, తర్వాత బ్లూ. బి ఫర్ బ్లాక్, బ్రౌన్, బ్లూ అంటే ఏందన్నట్టు ఆర్ఆర్ లాగా బీబీబీ, ఆర్ఆర్ లాగా బీబీ అంటే ప్రియారిటీ కలర్స్. మరి బీని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఫస్ట్ బ్లాక్. ప్రతి ఒక్కరి జీవితం ముందు కళ్ళు తెరవక ముందు మనం అందరం కూడా తల్లి గర్భంలో చీకటి గదిలోనే 9 నెలలు మన ఎదుగుదలను తీసుకొచ్చాం. లైట్ ఉందా తల్లి గర్భంలో? ఏమన్నా చీకటి నెలలోనే 9 నెలలు ఉన్నాం. ఒక్కసారిగా మనం బెడ్ మీదకి రాగానే లైట్ చూడంగానే మన కళ్ళు మండిపోయి విపరీతంగా చిన్నపిల్లాడు ఏడుస్తూ ఉంటాడు, 2-3 రోజులు ఏడుస్తూ ఉంటాడు. వాడు రాత్రులు పుట్టాడనుకో, వాడికి రాత్రంతా ఏడిపే. చూసా, పగలు పుడితే రాత్రంతా ఏడిపే అంటారు. పగలు పుడితే రాత్రి నిద్రపోరు, రాత్రి పుడితే పగలు నిద్రపోరు. ఎందుకనంటే వాళ్ళ సైకిల్ అనేది, ఆ లైఫ్ సైకిల్ లేదా టైమ్ ఆఫ్ సైకిల్ అనేది అలా డిజైన్ చేశాడు దేవుడు. కాబట్టి ఈ ప్రియారిటీ కొద్ది రోజుల తర్వాత అట్లా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనకు బ్లాక్ అనేది గుర్తుపెట్టుకోండి. బ్లాక్ అర్థమవుతుందా? అంతే కదా, మనం ఏదైనా పోరాటం చేయకముందు ఫస్ట్ మనకి ఏం గుర్తుకొస్తుంది? బ్లాకే. ఎందుకు గుర్తొస్తుంది? అయ్యో నాకు వస్తుందా, నాకు జాబ్ వస్తుందా? నీకు రాకపోతే ఎవరికి వస్తుంది? నీకు రాకపోతే ఎవరికి వస్తుంది? అవునా కదా? అంతేనే కదా. నీకన్నా బలవంతుని దగ్గరికి కానీ, నిన్ను ఎవడైతే నిరుత్సాహపరుస్తాడో వాని దగ్గరికి కానీ, నిన్ను ఎవరైతే నీరుగార్చే విధంగా నువ్వు డల్ అయిపోయే విధంగా మాట్లాడతాడో వాని జోలికి ఎట్టి పరిస్థితుల్లో వాని సావాసం కూడా చేయకూడదు. ఊళ్ళల్లో అవులాగా తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాని దగ్గరికి నువ్వు వెళ్ళి కాసేపు కూర్చొని నేను ఐటీఐ నేను అప్రెంటిస్ చేశాను, సింగరేని ప్రిపేర్ అవుతున్నాను, జేఎల్ఎం ఎన్పిడిసిఎల్ నోటిఫికేషన్కి నేను ప్రిపేర్ అవుతున్నానని నువ్వు చెప్పావనుకో, కొట్టినవు తీరా అంటాడు వాడు ముఖం మీదనే. ఎందుకంటాడంటే వాడు ఒక అవులా, వేస్ట్ ఫెలో. వాడు ఏం చేస్తాడు? నువ్వు వానితో చేరి మాట్లాడినప్పుడు కూడా నిన్ను కూడా వాడు నిరుత్సాహపరుస్తాడు. కాబట్టి లైఫ్ అనేది ఎప్పుడూ కూడా ఒకే తీరు ఉండదు. ఎవరి జీవితం కూడా ప్లేట్ పెట్టుకోగానే పంచపక్ష పరిమాణాలు ప్లేట్లో పల్లే. దానికి ఎంతో కష్టం ఉంటేనే పడుతుంది. అది ఉత్తగానే రాదు. ఉద్యోగాలు కూడా అవునా కదా? ఏమండి, అంతేనా కదా? చెమట వస్తేనే వీడియో రికార్డ్ అవుతుంది. ఇక్కడ చెమట రాకముందు వీడియో రికార్డ్ అవుతుందా? కాదు కదా. అంటే లైఫ్ అనేది అందరికీ థ్రెట్టే. తెల్లారు లేస్తే ఎవనికి వానికి థ్రెట్టే. కానీ మనం డిజైన్ చేసుకోవాలి. మనకు మనమే బాస్. పుట్టేటప్పుడు నువ్వు ఒక్కనివే పుట్టినావు, పోయేటప్పుడు నువ్వు ఒక్కనివే పోతావు. కానీ కాబట్టి మధ్యలో వాణి వీని మాటలు మనకెందుకయ్యా? వాళ్ళ వీళ్ళ మాటలు మనం పట్టించుకుంటే అవసరమా? కొంతమంది అన్న విషయాలకు ఒక డే అంతా బాధపడుతూ ఉంటారు. కొంతమంది సెన్సిటివ్గా ఉన్నటువంటి పిల్లలు చూడండి ఒకసారి, నన్ను ఎందుకన్నాడు ఇలా అని అంటాం. కానీ వాస్తవానికి వాడు అనడంలో తప్పు లేదు. ఎందుకు? నువ్వు వాడి ఫ్రెండ్షిప్ చేసావు కాబట్టి, వాని జోలికి పోయావు కాబట్టి అన్నాడు. వాడిని నువ్వు పక్కన పెట్టి తొక్కి బట్టి కాలు కింద పెడితే వాడి గురించి మాట్లాడతాడా? పాసిబుల్ అవుతుందా? అది లైఫ్. ప్రతి ఒక్కటి కూడా బ్లాక్ నుంచే స్టార్ట్ అవుతుంది. నువ్వు బాగా కష్టపడితే నీకు గోల్డ్, సిల్వర్ దొరుకుతుంది. వైట్ కాలర్ లాగా జాబ్స్, ఉద్యోగాలు దొరుకుతాయి. అర్థమైందా? నువ్వు ఖద్దరు చొక్కాలు వేసుకుంటా పో. ఇప్పుడు నువ్వు ఒక నిరుద్యోగిగా ఉండి ఒక ఖద్దరు చొక్కా వేసుకొని పో, నిన్నేమంటారు? ఈయనకు ఉద్యోగం లేదు కానీ బాగానే పడతాంటారా వీడు సోకులు అంటాడు. అవునా కదా? నువ్వు బాగా కష్టపడి ఉద్యోగం కొట్టుకొని హ్యాపీగా మంచిగా ఒక కార్లో వైట్ షర్ట్ వేసుకొని దిగు, ఏమంటాడు? అబ్బా ఏం బతుకురా మంది రాజా బతుకు అంటారు. చూడండి, 2 రకాల కోణాలు ఉన్నాయి ఇందులో.
ఫస్ట్ దేంతో స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరిది కూడా బ్లాక్తోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏంటిది బ్రౌన్, తర్వాత రెడ్, ఆరెంజ్, తర్వాత ఎల్లో, గ్రీన్, బ్లూ, వైలెట్, గ్రే, వైట్, గోల్డ్, సిల్వర్. దీని ప్రియారిటీ యాంగిల్ చూస్తే ఈ కిందున్న రెండింటికి ఎటువంటి నెంబరింగ్ ఇవ్వం. మనం ఏం చేస్తాం చూడండి, బ్లాక్ 0, అన్నిటికీ 0నే, ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్లో 0నే, బ్రౌన్లో ఫస్ట్ 1 1 1, తర్వాత రెడ్ 2 2 2, 3 3 3, ఎల్లో 4 4 4, 5 5 5, 6 6 6, 7 7, అన్నీ సేమే. నువ్వు ఈ ప్రియారిటీ కనుక గుర్తుంచుకుంటే ఈ 3 డిజిట్లు నీ చేతిలో ఉన్నట్టే, 3 డిజిట్లు నీ చేతిలో ఉన్నట్టే. ఇవి ఉంటేనే మనకు చేయగలుగుతాం, మన క్వశ్చన్ చేయలేదు. తర్వాత ఇప్పుడు నేను చెప్పేవాటికి చేయలేను. ఫస్ట్ ఒక రెక్క చేయాలంటే సూత్రాలు ఎంత ముఖ్యమో, మనం ప్రాబ్లం ఇప్పుడు క్వశ్చన్స్ కలర్ కోడ్స్ని ఐడెంటిఫై చేయాలంటే ఈ టేబుల్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఆ టేబుల్ రావాలంటే బిబి రాయ్ జిబి వెరీ గుడ్ వైట్ గోల్డ్ సిల్వర్ అనేటువంటి కాన్సెప్ట్ని ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ చేయాలి. ఈ కింద నోటికి నెంబర్స్ ఉన్నాయా? ఫస్ట్ 2 3 డిజిట్లో నో నెంబర్స్, ఏమీ లేవు. నెక్స్ట్ చూడండి మల్టిప్లయర్. మల్టిప్లయర్ అంటే ఏంటిది? ఈ వచ్చినటువంటి విలువకు ఇంటూ చేయాలి. ఇప్పుడు చూడు 10 × 1 10, 10 × 1 10, అవునా కదా? 100 × 1 100, ఇట్లా 1 మల్టిప్లికేషన్ చూడండి. 10 ఇంకో 0 పెరిగితే 100, ఇంకో 0 పెరిగితే 1000, దాన్ని ఏమన్నాడు వాడు? K అన్నాడు. ఇంకో 0 పెరిగితే 10K 10K, ఇంకో 0 పెడితే 100K, ఇంకో 0 పెడితే 1 మిలియన్ 1 మిలియన్. ఎం అంటే మనం మెగాగా రాస్తాం కదా, 10⁶ అంటాం మనం మన భాషలో, మెగా ఓం అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి గోల్డ్ 0.1 0.1 0.1, తర్వాత సిల్వర్ 0.01. గోల్డ్ ఎక్కువ రేటు, సిల్వర్ తక్కువ రేటు, కాబట్టి 0.01 0.1. చూడండి 1 10 100, తర్వాత K 10K 100K 1M, మెగా ఓమ్గా చూస్తాం. 10⁶ అంటాం. ఎం అంటే 6 సున్నాలు ఉన్నట్టే, అంతేనా కదా? ఇంకొక 0 పెరిగితే ఈ 3 సున్నాలు, ఈ కేలో ఉన్న 3 సున్నాలు కలిపితే 10⁶ మెగాగా రాసాం మనం ఇంతసేపటి వరకు. దాని నెక్స్ట్ టాలరెన్స్. ఇది కొంచెం ఇబ్బంది పడతారు. టాలరెన్స్ అంటే రెసిస్టర్లో ఉండేటువంటి దాంట్లో యాడ్ చేసేటువంటి ధ్రువణ సామర్థ్యము లేదా పొలారిటీ నేచర్ ఆధారంగా టాలరెన్స్ని మనం డిసైడ్ చేస్తాం. దీస్ వాల్యూ ఆర్ ఆల్వేస్ +or-1%, +or-2%. చూడండి ఒకసారి. 1 అంటే బ్రౌన్, 1 అంటే బ్రౌన్, 2 అంటే రెడ్, 1 అంటే బ్రౌన్, 2 అంటే రెడ్, 1 అంటే బ్రౌన్, 2 అంటే రెడ్. తర్వాత చూడండి గ్రీన్ అంటే 0.5 0.5. తర్వాత చూడండి డైరెక్ట్గా చూడు, గ్రీన్తో పాటు జీ కదా, జీ అంటే గోల్డే కదా. గోల్డ్ అంటే ఎంత? ఈ పాయింట్ ఎగిరిపోయి 5%. గ్రీన్ అంటే 0.5%, 0.5%. గోల్డ్ అంటే 5%. చూడండి ఒకసారి. వైలెట్ 0.1%, 0.1%. ఏంటిది? వైలెట్. ఇదేంటిది? బ్లూ 0.25%, +or-0.25%. ఇదేంటి? +or-10. దేనికి ఇది? సిల్వర్. అడుగుతూ చెప్తారా? 1 దేనికి ఉంది? రెడ్. దేనికి? రెడ్ వాల్యూ ఎంత? గ్రీన్ వాల్యూ ఎంత? గోల్డ్ వాల్యూ ఎంత? నెక్స్ట్ వైలెట్ వాల్యూ ఎంత? బ్లూ వాల్యూ ఎంత? తర్వాత సిల్వర్ వాల్యూ ఎంత? +or-10%. తర్వాత టీఎఫ్ అంటారు, టీసీఎం అంటారు, టెంపరేచర్ కోఎఫిషియంట్ రేషియో. ఇంతకుముందు చెప్పలే ఆల్ఫా విలువ. ఆల్ఫాని చూసాం కదా, టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూ. ఇది ఎంత ఉంది? 250, 100, 50, 15, 26, 20. ఇది పెద్దగా అవసరం లేదు. నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే ఇది రివర్స్ తీసుకుంటూ రాలే. 1 తర్వాత 5, 5 తర్వాత 10, 10 తర్వాత 20, 25. మళ్ళీ ఇక్కడ చూడండి 15 వస్తుంది, కొంచెం డల్ అవుతుంది. 50, 100, 250గా ఇది తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద
రెసిస్టెన్స్ కలర్ కోడ్స్ వాల్యూస్. రెసిస్టెన్స్ యొక్క కలర్ కోడ్స్ వాల్యూస్ మీ కళ్ళ ముందే ఇప్పుడు ఒకటి కనిపిస్తుంది కదా రెసిస్టర్, దాని గురించి చెప్తాను ఒకసారి వినండి. ఇప్పుడు మీకు ఇది రెసిస్టర్ కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. ఈ కనిపించే దాని గురించి చేసి దీని తర్వాత మనం సమ్స్ చూద్దాం. దీని మీద ఎట్లా చేయాలి, వాల్యూస్ ఇస్తే కలర్ కనుక్కోవాలి, కలర్ ఇస్తే వాల్యూస్ రాయాలి. రెండు రకాలుగా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మనం క్లారిఫై తీసుకోవాల్సి వస్తుంది. నెంబర్ 1, ఇదే కలర్ రెడ్కి ఎంత వాల్యూ, కాబట్టి ఎంత ఇచ్చాడు 2. ఇదే కలర్ వైలెట్కి ఎంత ఉంది 7. ఇదే కలర్ నో చెప్పాలి ఎల్లోకి ఎంత నెంబరు 4. అంతే కరెక్టేనా? 2 7 4 2 7 4 ఈ డిజిట్స్ అయిపోయినాయి. ఇంకొక డిజిట్ పోతే ఎక్కడికి రావాలి, మల్టీప్లయర్. ఇప్పుడు ఇక్కడ వాల్యూ అనేది ఏంటిది బ్లాక్ కాబట్టి ఎంత వచ్చింది నీకు ఇది ఇంటూ 1 అంతే కదా. 274 ఇంటూ 1 అంటే 274. 274 ఇంటూ 1 అంటే 274. 1 ఎందుకు రాసినావు సార్? మల్టీప్లేయర్లో ఏ కలర్ ఇచ్చాడు? బ్లాక్ అంటే ఎంత వేయాలి మల్టీప్లేయర్లో, మల్టిప్లికేషన్లో 1తోనే వేయాలి. దేనితోనే వేయాలి? 1తోనే వేయాలి. దెన్ నెక్స్ట్ ఇక్కడ రెడ్ అంటే దీని తర్వాత వచ్చింది ఏంటి, టాలరెన్సే కదా, ±2%. దీని తర్వాత వచ్చింది ఏంటిది, బ్లాక్ టాలరెన్స్ ఎంత 250 ppm/Kelvin. 250 ppm/Kelvin. ఇలా వాడు ఇలా 6 ఇస్తాడన్న రూల్ లేదు. కొన్నిసార్లు 6 ఇవ్వచ్చు, కొన్నిసార్లు 4 ఇవ్వచ్చు, కొన్నిసార్లు 3 ఇవ్వచ్చు. వాడి ఇష్టం. 3 కలర్లు ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 6 ఇవ్వచ్చు. 6 కన్నా ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఎక్కడ లేదు. ఎందుకు? ఇక అయిపోయింది, దాని పని అయిపోయింది. ఏంటిది? ఫస్ట్ 3 డిజిట్స్, దాని వాల్యూని, సెకండ్ మల్టిప్లయర్ని, థర్డ్ టాలరెన్స్ని, ఫోర్త్ టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూ అనేది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. రైట్.